కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నేడు సిఐటియు రైతు సంఘం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో నేడు జైలో బరో కార్యక్రమం సందర్భంగా పటాన్చెరువులోని పిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి వాటి స్థానంలో అమలుకు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల వలన పోరాడి సాధించుకున్న చట్టాలను కార్మిక వర్గం తమ హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు ఇతర కార్మిక వర్గం 8 గంటలకు బదులుగా 12 గంటలు పనిని చేయించడానికి పరిశ్రమల యాజమాన్యాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్లను పెట్టుకోవడానికి స్వేచ్ఛ లేకుండా పరిశ్రమల యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ కల్పించే విధంగా అందులో విధి విధానాలు ఉన్నాయని అన్నారు. పరిశ్రమ యాజమాన్యాలు దోపిడీని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశం మొత్తం మీద ఆందోళనలు, పోరాటాలతో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ జైల్ బరో కార్యక్రమం సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మాణిక్యం, బి నాగేశ్వరరావు, సిఐటియు సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ మాట్లాడినారు. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ యజమాని చెప్తుంది ఏంటంటే వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళందరికీ మేము టెర్మినేట్ చేస్తున్నాం, అంటే ఉద్యోగాలు తీసేస్తున్నాం. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న డిమాండ్ ఏంటి? వాళ్ళ డిమాండ్ ఏకైక డిమాండ్ మమ్మల్ని పర్మనెంట్ చేయడం. ప్రారంభంలో వాళ్ళ డిమాండ్ పర్మనెంట్ కాదట. నేను అనుకున్నా మాకు వేతనాలు పెంచండి. ఒక 4 నెలల నుండి వీళ్లే ట్రైనింగ్ చేసినటువంటి బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మిక వర్గానికి ఒక 4 రోజులు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళందరికి ఇచ్చినటువంటి పని విధానం ఏంటంటే మీరు ఫీస్ రేట్ కార్మికులు అని చెప్పేసి పెట్టాడు. ఒక్కొక్క ఫీస్ రేట్ కార్మికుడు 30,000, 40,000, 50,000 వెళ్తుంటే 15 సంవత్సరాల నుంచి పనిచేసేవాడు కేవలం 25,000కి మించి వేతనాలు లేవు. కడుపు మండింది. కడుపు మండి పని మానేసేసి క్యాంటీన్లో కూర్చుంటే యజమాని వచ్చి మాట్లాడే భాష అంటే తెలుసా? మీరు అన్ని మూసుకుని కంపెనీలో మిషన్ దగ్గరికి వెళ్తే సంతోషం, మీరు మిషన్ దగ్గర పని చేయమంటే ఇక్కడి నుంచి దొబ్బేయండి అని చెప్పేసి గేట్లు కూడా ఓపెన్ చేసేసి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అందుకని సమ్మె కూడా అనలేం. అది నిరసన కార్యక్రమంతో బయటకు వస్తే 170 మందిని మాకు కళాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయని చెప్పేసి రద్దు చేసి వాళ్ళందరూ రోడ్డు మీద పెట్టేశారు. మరి ఏం భార్యాభర్తల సంబంధం ఉన్నారు యజమాన్యానికి, కార్మిక వర్గానికి? అట్లానే తండ్రి కొడుకుల సంబంధం ఉన్నారు కదా. 15 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్మికుడిని నువ్వు అవసరం లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎట్టాగొట్ట బయటికి పంపిస్తేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల కార్మిక వర్గాన్ని తీసుకురావచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్మికులు సంఘటన పడితే, యూనియన్లు పెడితే రేపు యజమాన్యాల మీద పోరాటాలు చేస్తారు. అందుకని నోరు వాయా లేనటువంటి వలస కార్మికులు కావాలని చెప్పేసి ఇవాళ యజమాన్యాలు చూస్తా ఉన్నారు. దానికి నరేంద్ర మోడీ గారు వంట పడుతున్నాడు. అంటే మీరు పెట్టుబడిదారు వర్గం ఉత్పత్తులు చేయించుకునే పరిస్థితి వస్తే ఇక పర్మనెంట్ అనేది అవసరం లేదు. అందుకని గతంలో 2002లో తీసుకొచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం